ఒక సాధారణ ఉద్యోగి బిలియనీర్గా మారాడంటే ఎవరైనా నమ్ముతారా? కానీ అది నిజం. ఆ వ్యక్తే ధీరూభాయ్ అంబానీ. 1932లో గుజరాత్లోని చోర్వాడ్ గ్రామంలో హీరాచంద్ గోవర్ధన్ భాయ్ అంబానీ, జమ్నాబెన్ అంబానీ దంపతులకు జన్మించారు. సాధారణ కుటుంబంలో పెరిగిన ఆయన చిన్న వయసులోనే యెమెన్కి వెళ్లి ఉద్యోగం చేశారు. కానీ ఉద్యోగిగా ఉండటం ఆయన లక్ష్యం కాదు. థింక్ బిగ్, థింక్ ఫాస్ట్, థింక్ అహెడ్ అనే ఆలోచనతో భారత్కు తిరిగొచ్చి సొంత వ్యాపారం ప్రారంభించారు. చిన్న స్థాయిలో వస్త్రాల వ్యాపారం మొదలుపెట్టి తర్వాత విమల్ అనే టెక్స్టైల్ బ్రాండ్ను ప్రారంభించారు. ఆ బ్రాండ్ విజయంతో రిలయన్స్కు పునాది పడింది. షేర్ మార్కెట్ అనేది ధనవంతులకే కాదు, సామాన్య ప్రజలకు కూడా అందుబాటులో ఉండాలని నమ్మి లక్షలాది మంది భారతీయులను పెట్టుబడిదారులుగా మార్చారు. నేడు రిలయన్స్ టెలికాం, రీటైల్, డిజిటల్ సర్వీసెస్, ఎనర్జీ, పెట్రోకెమికల్స్ వంటి ఎన్నో రంగాల్లో విస్తరించి భారతదేశంలోని అతిపెద్ద కంపెనీల్లో ఒకటిగా నిలిచింది. ఒక సాధారణ ఉద్యోగిగా ప్రారంభమైన ప్రయాణం భారతదేశ వ్యాపార చరిత్రను మార్చిన బిలియనీర్గా ఎదిగింది. అదే ధీరూభాయ్ అంబానీ గారి అద్భుత గాథ. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం ఇప్పుడే గ్రోత్ స్టోరీస్ 360ని ఫాలో అవ్వండి.